ఎస్సీలంటే శత్రువుగా చూసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అతను. ఏదో భగవంతుని యొక్క కృప వలనో లేదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ కడుపులో పుట్టిన యొక్క ఆ పరిస్థితి వలనో ఆయన ముఖ్యమంత్రి కూడా అయినాడు. ఒక ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా మాట్లాడాలనేది కూడా ఇప్పటి వరకు తెలుసుకోలేదంటే నిజంగా నేను చాలా సిగ్గుపడుతున్నా. మాట మాటికి నన్ను బానిస అందరూ నిలుచుకొని ఉంటే నారాయణ స్వామి కూర్చుంటాడని ఒక మాట. రెండో మాట ఏం మాట్లాడినాడంటే ఎక్సైజ్ని కేవలం పెద్దిరెడ్డి చూస్తున్నాడు, వాళ్ళ అనుచరులు చూస్తున్నాడు, నారాయణ స్వామి అమాయకంగా చవరలు పెడుతున్నాడు, పాపం మళ్ళీ దాంట్లో ఈ మాట కూడా వాడినాడు, పాపం టీ కాఫీ నీళ్ళు కూడా ఆయనకి దక్కటం లేదని. నిజంగా ఎంత బాధాకరమైన ఓడ్ అంటే అది. నేను నా పోర్ట్ఫోలియో వరకు ఎక్సైజ్ వరకు ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్లో కూడా ఉన్నా. నాకు ఎవరిపైన ఎవరికో అప్పగిచ్చేసి పరిపాలించాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డి నాకు ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వాల. నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియోలో నేను ఏ విధంగా నడుచుకున్నాను, నేను ఏ విధంగా తీసుకొని వచ్చానో నా డిపార్ట్మెంట్కి తెలుసు, ప్రజలకు తెలుసు. నన్ను అవినీతి పరుడుగాని కూడా మాట్లాడాడు, లేదా అవినీతి పరుడని చెప్పే ఆలోచన ఆ అధికారం కూడా అతనికి రాలా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎవరికి తల ఉంచకుండా, అసలు బానిసత్వం అంటేనే నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. ఇది వాస్తవంగా నా ఆత్మాభిమానంగా చెప్తుండా. నేను ఎప్పుడు బానిసగా ఒకరి కింద పనిచేసిన కూడా మాట మాటకి బానిసుడు అంటున్నాడు. ఈరోజు మీకందరికి కూడా తెలుసు ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, అక్కడ రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే అతని విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఇంకోటి ఏమంటున్నాడంటే వచ్చిందే ఆయన ప్రభుత్వం వస్తుందంట, ఇది కూడా ప్రజలు ఎన్నుకోవాలనే ఆలోచన కూడా ఆయన కనబడలా. ప్రజలు రేపు ఎన్నుకుంటారా, మళ్ళీ మనల్ని ఇంటికి పోతారనే ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు. వచ్చిందే అందరినీ జైల్లో పెడతారంట, నేను కూడా అమాయకంగా చౌరాలు పెడితే నన్ను కూడా జైల్లో పెడతానని మాట్లాడటం కూడా జరిగింది. మీ ద్వారా చంద్రబాబుకు మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అసలు అవినీతిని గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు పూర్తిగా లేదు. ఎస్సీల గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు పూర్తిగా లేదు. ఎందుకంటే ఎస్సీలు అనే వాళ్ళని రెండుగా చీల్చినటువంటి చరిత్ర చంద్రబాబు జరిగింది. ఎంతసేపు చంద్రబాబు ఓసీల్లో చీలుస్తాడు, ఎస్సీలో చీలుస్తాడు. యూనివర్సిటీలోనే బాగా సంతోషంగా అప్పుడు రెడ్డి నాయుడు అనే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకరు అన్నదమ్ములుగా ఉన్నారు. యూనివర్సిటీలోనే రెండుగా చీల్చాడు కమ్మారెడ్డి అని. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే అతని జీవిత చరిత్ర ఒక తూరి కానీ మీరందరూ కానీ చూడగలిగితే అసలు ప్రజలు ఎట్టదా ఆయన్ని ఎన్నుకున్నారో ఎమ్మెల్యేగా నాకు అర్థం కాల. ఒక ప్రజానాయకుడు ఒక చరిత్ర సృష్టించినటువంటి ఎన్టీ రామారావుని కూడా ఏ విధంగా దించాడో అడుగొక తూరి ఇదే చెప్పుకుంటూ పోతుంటే మీరు ఎన్ని పర్యాలు ఈ విధంగా మాట్లాడలేదంటారు. ఒక కాంగ్రెస్ అనేదాన్ని రూపు అనేదే లేకుండా భూస్థాపితం చేసినటువంటి చరిత్ర ఒక ఎన్టీ రామారావుకే వచ్చింది ఆత్మాభిమానంతో. మరి చంద్రబాబు నాయుడు ఆ రోజు రామారావుతో నేను పోటీ చేస్తాను రామారావు పైన ప్రబల్గాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినాక ఏ విధంగా ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచాడు, ఏ విధంగా ఔరంగజేబు మాదిరిగా తయారైనాడు. అసలు చంద్రబాబు నాయుడు మాట ఎత్తేనే ఆయనకి మంచి పేరు అనేది ఒక దాంట్లో ఉండదా, చరిత్రలో నిలబడే శక్తి, చరిత్రలో నిలబడే ఒక మంచి పని చేసినాడని చంద్రబాబుని నేను ఇప్పుడు అడుగుతున్నాను. రెండోది మాటికి చంద్రబాబు ఎంతసేపు మమ్మల్ని ఆడిపోసుకునే మాటే మాట్లాడతాడు. పాదిరిగుప్పం కాలినప్పుడు 1984లో రామారావు గారు ప్రభుత్వానికి రావటం, ఆ రోజే ఎలక్షన్ రోజే మా గ్రామం కాలిపోవటం, కార్వేట్ నగర్ సంబంధించిన పాదిరిగుప్పది. ఆ రోజు చంద్రబాబు తెలుగుదేశంలో రాలా, కాంగ్రెస్లో ఉంటూ హరిజన వాడిని కాల్స్తే, మేము ఓట్లు వేయలేదని మా హరిజన వాడిని కాలిస్తే కనీసం ఒక చిన్న సింపతి కూడా ఒకే ఒక సెంటెన్స్ కూడా
సింపతి చూపించాలి మా పైన. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక కారంచేడులో ఏ విధంగా జరిగిందో మీకు ఆ యొక్క సంఘటన తలుచుకుంటే ఇంకా బాధేస్తుంది. అక్కడేమో మేము మాలపల్లికి సంబంధించింది పాదిరిగుప్పం, కారంచేడు ఏమో అరుంధతి వాడికి సంబంధించింది. ఇక్కడ 7 మందిని చంపేస్తే ఇతను ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా కేసులకి సాక్షులు పెట్టకుండా ఏ విధంగా కేసుని నీరు గార్చాడో మీకు అందరికీ తెలుసు. ఈరోజు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రి చేసేది కాకుండా డిప్యూటీ సీఎం చేస్తే నేను రాష్ట్రపతి చేపర్లో రాష్ట్రపతి కూడా పోయే వెలుసుబాటు నాకు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా పద్మావతి చిత్తానూరులో పద్మావతి అమ్మ వారికి వస్త్రాలు ఇచ్చేదానికి దళితుల్ని అక్కడ లోపలికి కూడా రానివ్వరు. ఒకప్పుడు దాదాపు దాని చరిత్ర కూడా నా ద్వారా అక్కడ వస్త్రాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేశారు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఒక్క తూరి మీరు ఆలోచించండి. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా, తిరుపతికి వచ్చినా, ఎక్కడికి పోయినా నేను ఆయనతో కూడా కలిసి హెలికాప్టర్లో తిరుగుతున్నాను. నాకు ఎక్కడ అవమానం వచ్చిందో నాకు అర్థం కాల. దళిత ద్రోహి అంటాడు. నన్ను దళిత ద్రోహి అంటే నిజంగా మళ్ళీ అన్ని పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి హరిజన వాడికి పోండి నా నియోజకవర్గంలో, ఎక్కడైనా ఒక్క హరిజన వాళ్ళు కూడా నేను ఎస్సీలకు ఉపయోగపడలేదన్నా సరే, లేదా గ్రామాల్లో నేను అభివృద్ధి చేయలేదన్నా సరే, లేదా నేను అవినీతి పరుడని చెప్పినా సరే, నేను మీ 10 మంది సమస్యలు చెప్తా. నా పార్టీ కోసం నేను పదవి కోసం డబ్బు కోసం పోకలాడలా. నేను చిన్నప్పటి నుంచి ఫైటర్గా వచ్చాను, ఫైటర్గానే ముందుకు పోతున్నాను. నా జీవితంలో పేదవాడికి సేవ చేయాలని చూశాను, కానీ నాకు వేరే ఆలోచన లేదు. ఈరోజు మాటికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని మాటికి ఏమంటారంటే పెద్దిరెడ్డి అనే అతను పాపాల పెద్దిరెడ్డి అంటాడు. నిజంగా ఆయన పైన ఎన్ని రకాలుగా మాట్లాడతాడంటే, పెద్దిరెడ్డి ఇచ్చి ఎక్సైజ్ని చూస్తున్నాడు, మొత్తం దోపిడీ చేస్తున్నాడని మాట్లాడే చంద్రబాబుకు నేను ఒక సవాల్ ఇస్తున్నాను. నీకు పెద్దిరెడ్డికి ఎలాంటి వ్యత్యాసం కూడా లే. పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ప్రజల కోసం తప్పించేదే కాకుండా ప్రతి హరిజన వాళ్ళు కూడా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ గుళ్ళు కట్టించే కార్యక్రమాలు కూడా చేస్తాడు ఆయన. మాటికి పెద్దిరెడ్డిని ఎక్కడికి వచ్చినా అతనికి భయం ఏమంటే, రాష్ట్రంలో జగనన్నని ఏమి చేయలేడు, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఏమి చేయలేడు, సమకాలికుడు, అన్నింటిలో చూస్తూ కూడా ఆయన కష్టపడి ముందుకు వచ్చినాడు. ఆయన కాంట్రాక్ట్ పనులు కూడా మన ఇండియాలోనే కాదు బయట దేశంలో కూడా చేసే కష్టార్జనతో ముందుకు వచ్చే వ్యక్తిని అనవసరంగా పాపాల భైరుడు అని చెప్పే మాట్లాడే మాటని ఆయన పూర్తిగా వదులుకుంటే మంచిది. అవినీతిని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు అనే వ్యక్తికి లేదు. ఆయన మళ్ళీ చెప్తున్న 2 ఎకరాల పొలానికి సంబంధించిన వ్యక్తి అతను. ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాక ఆయన పైన ఇచ్చినటువంటి కేసులు కానీ, ఇళ్ల స్థలాల పైన తీసుకున్న కేసులు కానీ, అవినీతి కానీ ప్రతి ఒక్కటి కోర్టులో పోయి స్టేలు తెచ్చుకొని ముందుకు పోతున్నాడే కానీ, ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి కోర్టులో పోయి స్టేలు తెచ్చుకున్న పరిస్థితి ఆయనకి రాదు. నీ పైన అవినీతులు వస్తే చంద్రబాబు నాయుడు పైన ఏమి అవినీతి చేసినా వెంటనే కోర్టుకు పోతాడు, కోర్టులో స్టేలు తెచ్చుకుంటాడు. రెండోది, ఇంకొక మాట్లాడినాడు నిన్న విజయానంద రెడ్డి. చిత్తూరు శాసనసభ్యుడిగా ఈరోజు జగనన్న ఎన్నుకుంటే మాటికి ఆయన స్మగ్లర్ అంటారు, దాన్ని ఏమంటారంటే రెడ్ సందనానికి సంబంధించిన స్మగ్లర్ని మాట్లాడినాడు నిన్న కూడా. ఈ చంద్రబాబుకు మళ్ళీ చెప్తున్నా, చిత్తూరులో జూలై 2017లో హెరిటేజ్ మిల్క్ వ్యాన్ నెంబర్ AP 26 TC నెంబర్ వచ్చిన 4187లో సుమారు 2 కోట్ల విలువ గల ఎర్ర చందనం దుంపలు తరలిస్తూ పోలీసులు పట్టుబడ్డారు. టీడీపీకి చెందిన స్మగ్లరు మీ హెరిటేజ్ వెహికల్లోనే ఎర్ర చందనం తరలిస్తుంటే మీకు తెలియకుండానే జరిగిందా? మీ నారావారిపల్లిలో మీ ప్రభుత్వ హయాంలో ఎర్ర చందనం దొరకలేదా? అందరినీ ఎర్ర చందనం స్మగ్లర్ అంటున్నావు.
నిజమైన ఎర్రచందనం స్మగ్లర్ మీరు కాదా? కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పెద్ద ఎర్రచందనం స్మగ్లర్ అని నువ్వే ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ వచ్చినావు. మరి ఇప్పుడు నీ పార్టీకి వచ్చినాక అతను చాలా మంచివాడని చెప్పేసి మాట్లాడే కార్యక్రమాలు చేస్తారు. స్మగ్లింగ్, దోపిడీ, దౌర్జన్యాలు నిన్ను మించిన వాడు ఎవరు లేరు. హైదరాబాద్లో కూడా 600 కోట్లతో ప్యాలెస్ కట్టలేదా? అమరావతి నిర్మాణం, టిట్కో ఇండ్లు, సిల్క్ డెవలప్మెంట్, ఇసుక, ఇన్నర్ రింగ్ రోడ్లు మొదలగు స్కాములు చేసి కోర్టులో స్టేలు తెచ్చుకుని తిరిగే మనస్తత్వం నీదా వేరే వాళ్ళదే చెప్పండి. ఎందుకంటే అనవసరంగా అతన్ని నేను విమర్శించకుండా నిజాలు మాట్లాడితే నారాయణ స్వామి ఎప్పుడు చూసినా చంద్రబాబుని విమర్శిస్తానండు. ఒక దళిత నియోజకవర్గానికి వచ్చినప్పుడు నా నియోజకవర్గానికి నువ్వు ఇంతకుముందు ఇప్పుడు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినావు. తెలుగుదేశం వచ్చి కూడా 38, 39 సంవత్సరాలు అవుతుండదు. నా నియోజకవర్గానికి నువ్వు ఏమి అభివృద్ధి చేసినావు అది చెప్పాలా. నువ్వు ముఖ్యమంత్రిగా నా నియోజకవర్గానికే కదా చిత్తూరు జిల్లాకి ఏం చేసినావు దాన్ని చెప్పి మళ్ళీ నేను వస్తాను అంటే నువ్వు ఏం మాట్లాడినా కంప్లీట్గా నీ మేనిఫెస్టో బుట్టలో వేసిన మేనిఫెస్టోగా ప్రజలందరూ భావిస్తున్నారు. నిన్నెవరూ నమ్మటం లేదు. నా నియోజకవర్గంలో లాస్ట్గా మీకు చెప్తున్నాను, నాకు రాజకీయ సమానత్వం ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రాజకీయ సమానత్వం తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి నన్ను కూడా డిప్యూటీ సీఎం చేశారు. నా నియోజకవర్గానికి 70-80 సంవత్సరాలు చేయని పనులు 2 50 బెడ్ హాస్పిటల్ నేను కార్వేటనలో ఒకటి, పెనుమూరులో ఒకటి పెట్టించిన. అదేవిధంగా రోడ్లకు దాదాపు 250 కోట్ల వరకు రోడ్లు ఏర్పాటు చేసిన. గుడులు దాదాపు 80 సంవత్సరాలు వరకు కూడా జరగని గుళ్ళ పనులు ఈరోజు వేగంగా టీటీడీలో 2 గుళ్ళు ఏర్పాటు చేసినాము. ఈ విధంగా చెప్పుకుంటా పోతే దాదాపు 1200 కోట్ల వరకు మా నియోజకవర్గంలో అభివృద్ధి చేశా. మాటకి మాట్లాడితే ఏం చేశారన్నారు. నువ్వు రేపు ప్రజలకు ఏం చేస్తావని అది చెప్పటంలా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మీకు ఒక అబద్ధాలతో పుట్టి, అబద్ధాలతో పెరిగి, అబద్ధాలతోనే మీ ప్రాణాన్ని వదులుకునే పరిస్థితి చంద్రబాబుకు ఉంది. ఆయనతో కలిసి పనిచేసే వాళ్ళు అభివృద్ధి నిరోధక శక్తులు తప్ప వాళ్ళు వేరే శక్తులు కాదు. ఈరోజు మళ్ళీ నేను ఈనాడు, జ్యోతి టీవీ పైన నేను అడుగుతున్నా, ఎంతసేపు లేని అబద్ధాలు రాసుకుంటూ వాళ్ళ కుటుంబాలు కూడా 2గా చేసే కార్యక్రమం చంద్రబాబుతో కలిసి మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈనాడు పైన రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎవరు కూడా వాళ్ళ తప్పుని బయట పెట్టలా. అందుకే సింహం అంటారు జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు నువ్వు మార్గదర్శిలో ఎంత అవినీతి జరిగింది నిన్ను లెక్కల ప్రకారంగా చూపిస్తున్నారు. అసెంబ్లీలు కూడా తీసుకుని వచ్చి మాట్లాడినారు. మరి నువ్వు నీ పేపర్లో ప్రజలకు తెలియపరచాలి కదా. ఇది నువ్వు కూడా స్టేలు తెచ్చుకుంటావు. ఇంకా రాధాకృష్ణ గురించి చెప్పాల్సిన అవసరంలా, ఇంకా టీవీ పైన గురించి చెప్పాల్సిన అవసరంలా. అసలు మీ ఉద్దేశం ఏమో నాకు అర్థం కాల. ఈరోజు ప్రతి పేదవాడు తలరాత్రులు మార్చాలంటే అది కేవలం విద్య కావాలి. ఆ విద్య వస్తేనే అందరూ తలరాత్రులు మారుతానే ఒక భావంతోనే చంద్రబాబు బిడ్డ ఏమో ఇంగ్లీష్ మీడియం చదవాలా, రామోజీరావు బిడ్డలు కానీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివి అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవాలా. అందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా. ఈరోజు ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడినా, సుప్రీంకోర్టులో మాట్లాడినా, కోర్టులో మాట్లాడినా ఇంగ్లీష్తోనే వాళ్ళు వాదిస్తున్నారు, ఇంగ్లీష్లోనే కేసులు జరిపిస్తున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు ఈ నిర్ణయాన్ని? మీ బిడ్డల మాదిరిగా కూలి చేసుకునే బిడ్డలు కూడా మీకు ఎంతసేపు కూలివాడిని బిడ్డలు కూలివాడికైనా బతకమంటారు. జగన్మోహన్ రెడ్డి కూలి చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా ఉత్పత్తిదారులైనటువంటి మమ్మల్ని, అది మాలా ఉన్నాయి, మాదిగ ఉన్నాయి, నాయి బ్రాహ్మణులు ఉన్నాయి, రజకులు ఉన్నాయి, మమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా చేనేత కార్మికులు ఉన్నాయి, కుమ్మరు ఉన్నాయి, యాదవ్ ఉన్నాయి, ఇంకొక ఈ క్యాస్టులకు సంబంధించిన అన్ని క్యాస్టులు కూడా ఉత్పత్తిదారులు. మేము ఉత్పత్తి చేసేదానికి మేము కష్టపడి బతకగలుగుతాము. పెత్తందారులు మా పైన సపోర్ట్ చేయకపోయినా మేము కష్టపడి బతికి మేము ముందుకు పోగలుగుతాము. కానీ పెత్తందారులు మేము లేకపోతే మా కష్టం లేకపోతే వాళ్ళు ముందుకు పోలేరు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టి అందరితో సమానంగా రావాలి, ఎస్సీ పిల్లకాయలు కూడా డాక్టర్లు కావాలి, ఇంజనీర్ కావాలని డాక్టర్ అంబేద్కర్ కోరినటువంటి కోరికల్ని ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు
పేదరికంలో ఉండే అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డలు ఇంగ్లీష్ చదువుకోకూడదు, వాడు కూలివాడి మాదిరిగానే బతకాలి, వాడికి భూములు రాకూడదు, వాడు ఎక్కడికి ముందుకు పోకూడదు వాడు అని మాట్లాడే మాటలు జరుగుతూ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈనాటికి మళ్ళీ నా రిక్వెస్ట్, జ్యోతి పేపర్కి నా రిక్వెస్ట్, ఏమిటి మీ కడుపు మంట? ఎందుకు మీరు ఈ విధంగా బాధపడుతున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు ఈ రాష్ట్రంలో మనకు ఇండియాలోనే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇటువంటి మార్పులు ఎక్కడైనా చూసారా? పేదవాళ్ళైనటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఆ బడుగు బలహీన వర్గాలకి, ఆ లేడీస్ కూడా 45 పైన కంప్లీట్గా వాళ్ళకి ఇంకా వృత్తికి పోలేరు, కష్టపడలేరని 18,750 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. అమ్మఒడికి పిల్లకాయలు చదివించాలని అమ్మఒడి అనేది చాలా పవిత్రమైనది. ప్రపంచంలోనే ఇటువంటి స్కీములు ఎవరు తేలా. అక్కడ పిల్లకాయలు చదవాలి, అమ్మఒడికి పంపించేదే కాక చేసేదే కాక వాళ్ళకి గోరుముద్దు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, గుడ్లు ఇచ్చి, డిక్షనరీలు ఇచ్చి అందరికీ ఐబీ సిలబస్ వరకు ఇంట్రడ్యూస్ చేస్తుంటే మీ కడుపు మంట ఏమంటో నాకు అర్థం కాల. మళ్ళీ లాస్ట్లో ఒక మాట అంటున్నాను, చంద్రబాబుని మళ్ళీ అంటున్నాను, నువ్వు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళని ఎప్పుడు గౌరవించావు? నువ్వు ఏ రోజుగా ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసినా ఒక్క తూరి చెప్పమని మిమ్మల్ని అడుగుతుండా. స్మగ్లర్స్ గురించి మాట్లాడుతూ ఉన్న మూడు, ఎందుకంటే పచ్చ కామర్లు ఉండేవాడికి కళ్ళంతా పచ్చగా ఉంటుందంట. ఆ విధంగా నువ్వు పుట్టుకతోనే నువ్వు మమ్మల్ని శత్రులో చూసే ఎస్సీలు కనీసం ఈరోజు లాస్ట్ చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైనా ఎస్సీలు ఓటు వేయించే శక్తి నీకు కలిగిందా? మాకు ఓటు హక్కు లేకుండా చేయాలన్నావు, మా ఓటుని హరించినావు, రిగ్గింగ్ చేసుకునే సంస్కృతి నీకు వచ్చిందే. కానీ ఎక్కడైనా సరే మీ యొక్క మండలంలోనే మన చంద్రగిరి నియోజకవర్గంలోనే రామచంద్రాపురం మండలంలో మా వాళ్ళు అంటే ఎస్సీలు కానీ అంటే మాలో 2 కమ్యూనిటీ ఉండదు, మేము అన్నదమ్ములుగా ఉన్నాము. మాది కమ్యూనిటీని ఎప్పుడైనా ఓటు వేయించే కార్యక్రమాలు చేసినావా? మీ ఊర్లో ఉండే గుడికి మమ్మల్ని రానిచ్చినావా? మీ బావిలో దిగి మమ్మల్ని నీళ్లు తాగిచ్చినావు ఇప్పటి వరకు? ఏమిటి నీ కర్మ? ఎందుకు మా పైన ఇంత శత్రుత్వాన్ని పెంచుకున్నావు? ఎక్కడికి వచ్చినా ఏదో చెయ్యిట్టంటావు. ఏదో 45 రూపాయలు పెట్టినారు మాకు ఎన్టీఆర్ దేన్ని ఏమంటారు భోజనం పెడుతున్నాడు, మధ్యాహ్నం భోజనం దాన్ని నిలిపేసినారు. అన్నా క్యాంటీన్కి 45,000 ఇస్తే 3 పూట పెడుతున్నారు. తమ్ముళ్ళు నిజాముదం తమ్ముళ్ళు మళ్ళీ అది ఇస్తాంటావు. మళ్ళీ నిన్నేం మాట్లాడినాడు? మందు చౌకగా మందు సప్లై చేస్తా, తక్కువతో ఎక్కువ మందు ఇస్తా, ఇంటింటికి బాటిల్ పంపిస్తా అంటే మందు ఇచ్చేదానికి నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు? నువ్వు మందు కోసం ఏమైనా మళ్ళీ వస్తావు? అతని ఉద్దేశం అంటే పేదవాడికి మందు ఇచ్చి డబ్బు ఇస్తే ఓటు వేస్తారనే భ్రమలో చంద్రబాబు ముందుకు పరిగెత్తుండాడు. పేదవాడు అభివృద్ధి చేసిన ఇందిరాగాంధీని వదల్లా, రాజశేఖర రెడ్డిని వదల్లా, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వదల్లా. కాంగ్రెస్ అంటేనే ఎస్సీలు ఏ రోజు కూడా నీ దగ్గరికి రాలా. నువ్వు ఏ రోజు కూడా ఎస్సీల కాలనీకి వచ్చి ఓటు అడిగే చరిత్ర నీకు కానీ నీ పార్టీకి ఏమని లేదు. ఈరోజు నువ్వు సెలెక్ట్ చేసే మా కమ్యూనిటీని కూడా ఎట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తుండవు ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఇదే మీరు ఈ విధంగా కేసులంతా పెట్టిన వాళ్ళు మీరు ఈరోజు ఏదో బాగా పుణ్యవతులైపోయినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని నువ్వు కానీ మానుకోపోతే మాత్రం చాలా వరకు పరిణామాలు వస్తుంది. నా పార్టీలో ఉండే కొంతమంది కూడా చంద్రబాబు ఏ విధంగా అంటాడంటే, ఎవడైనా నిన్న ఒక మా తమ్ముడు, నాకు నిజంగా తమ్ముడే, ఆదిమూలం, ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మమ్మల్ని దూరం చేయాలంటే ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇవ్వడు. దూరం చేయాలంటే వేరే రకంగా ఆలోచించుంటాడు. ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఆయన ఎందుకో నాకు వద్దంటే కొన్ని రోజులు ఓర్చుకుంటే పోయిండేది. ఆయన వెంటనే కొంత మానసికంగా అందరినీ మాట్లాడే కార్యక్రమాలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు అంటాడు, అమాయకుడు ఆదిమూలం, పాపం ఆదిమూలాన్ని ఆయన క్యారెక్టర్ మంచిది, ఆయన్ని ఈ విధంగా దెబ్బతీశాడు. ఎస్సీలకి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇంత దౌర్జన్యం ఇంత అన్యాయంగా చేస్తున్నాడని ఇచ్చాడు. మరి 2009లో ఇదే నాకు తమ్ముడే, అంటే మేము ఒకే ప్రతి ఊర్లో మాకు ఆయనకి బంధుత్వాలు ఉండదు. మరి ఆయన 2009లో తెలుగుదేశంలో జడ్పీటీసీ వచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని నీ దగ్గరికి వస్తే
నువ్వు ఏ విధంగా అతన్ని ట్రీట్ చేసావు? నువ్వు ఆ రోజు ఏమైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావా? మాట మాటకి ఎస్సీలకు ద్రోహం చేసి నువ్వు ఎస్సీలకు చేసిన మంచి పని ఏదో ఒకటి చెప్పమనండి. లేదా బీసీలు అంటావు, నువ్వు బీసీలకు చేసిన మంచి పని ఏదో చెప్పమనండి. లేదా బీసీలకు నువ్వు ఎప్పుడైనా రాజ్యసభకు పంపించినావో చెప్పమనండి. ఏంటి నువ్వు బీసీ ఓట్ల కోసం తప్పిస్తావు? కానీ పేదవాడి అభివృద్ధి రావాలా, పేదవాడికి ఎడ్యుకేషన్ రావాలా, పేదవాడు రాజకీయంగా సమానత్వం రావాలనే ఆలోచన నీకు కానీ నిన్ను సపోర్ట్ చేస్తుండే వాళ్ళకి కానీ లేదు. అసలు ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ అధ్యక్షుడా, బీజేపీ అధ్యక్షుడా, ఒకవేళ నువ్వు మళ్ళీ తెలుగుదేశానికి అధ్యక్షుడా? మాకు అర్థం కాల. అన్నిట్లో నేనే గెలిపించినానంటావు. రేవంత్ రెడ్డి నేను గెలిపించినంటావు. కర్ణాటకలో నేనే గెలిపించినంటావు. రేపు బీజేపీ ముఖ్య ప్రధాని అయితే ఆయన్ని నేనే గెలిపించినంటావు. ఇదే ప్రధాని నువ్వేమన్నావు? మహానుభావ అయ్యా చంద్రబాబు నాయుడు ఏమన్నావు? ఇదే నరేంద్ర మోడీ గారిని నరరూప రాక్షసుడు అన్నావు. మాకు రావద్దన్నావు. అమిత్ షాని కూడా రాళ్లతో వేపించినావు తిరుపతిలో. అసలు నీ క్యారెక్టర్ ఏందో నాకు అర్థం కాల. సోనియా గాంధీ ఇటులదన్నావు, సోనియా గాంధీ ఇక్కడ రాకూడదన్నావు. సోనియా గాంధీ ఎవరన్నావు? పిల్ల కుంకన్నావు రాహుల్ గాంధీని. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకుని బేరం ఆడుతున్నావు. మూడోది, అన్నిటికన్నా మించి ఒక విచిత్రమైన సంఘటన, అతనికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కడే నిలబడుతున్నాడు. మరి ఆయన మంచి పనులు రాజకీయంగా ఒకవేళ ప్రభుత్వంలో మంచి పనులు ప్రజలకు చేయకపోతే నీకెందుకు జగన్మోహన్ రెడ్డి పైన ఇంత ఆరాటం అయిపోయిందో పాపం. మామూలుగా ప్రభుత్వం వైఫల్యం అయితే ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆయనకు పట్టం కడుతున్నారు కాబట్టి తెలుసుకొని, ఆ పథకాల వల్ల శ్రీరామ రక్షగా ఆయన ముందుకు పోతాడని తెలుసుకొని నువ్వు బీజేపీతో పట్టుకుంటావు, కాంగ్రెస్లో భయపడుతున్నావు, మళ్ళీ తెలుగుదేశం అంటావు. పాప పవన్ కళ్యాణ్ ఆయన కనబడిన దగ్గరంతా పవన్ కళ్యాణ్ వర్గాన్ని పెట్టాను. అందులో కులాలు మతాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేకుండా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించాడు. అందుకే ఈ నవరత్నాలు కూడా శ్రీరామ రక్షగా పెట్టినాడు. ప్రతి లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో కూడా, అది కాపులున్ని, నాయుళ్ళున్ని, రెడ్లున్ని, ఎవరైనా ఉన్ని, ఏ కమ్యూనిటీ ఉన్ని, ఆ లబ్ధి పొంది ఆ బిడ్డలు చదివేటప్పుడు వాళ్ళు షూ వేసుకుని పోయేటప్పుడు ఎంత సంతోషపడుతున్నారు. ఒక తూరు నువ్వు చంద్రబాబుని ఆలోచించమని చెప్తుండా. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వచ్చినా జనాలు వస్తారు. పవన్ కళ్యాణ్ వదిలేసిపోతే చంద్రబాబుకి జనాలు ఉండవు. నిన్న కూడా జీడీ నెల్లూరులో ఏ విధంగా జరిగిందో ఒక తూరు చూడండి. ఆ సభ అది 1.5 ఎకరా కూడా ఉండదు. ఆడు ఏ విధంగా పెట్టినాడో రాష్ట్రం అంతా తీసుకుని ఆడు పెట్టినాడు. అది ఏ విధంగా మాట్లాడినా చూడండి మీరు అక్కడ. దీన్ని ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ వస్తేనే జనాలు వస్తారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని పాపం కాపులంతా బాగా ఓని పవన్ కళ్యాణ్ అనిపోతేనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనే నినాదాలు చెప్తా ఉన్నారు. ఈరోజు పాపం పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకుంటాడో ఆయనకు ఒకటే ఒక ఆలోచన. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా కానీ ఇంత అభివృద్ధి చేస్తుండేవాడిని, ప్రజల కోసం తప్పించేవాడిని, పేదలకు ఇంగ్లీష్ మీడియం తెచ్చేవాడిని, పేదల అభివృద్ధి తన అభివృద్ధిగా చూసే జగన్మోహన్ రెడ్డిని ఎట్టన మళ్ళీ రానీకుండా చేయాలా? ఈ పథకాలంతా పోవాలా? మళ్ళీ ఉన్నవాడే పైకి రావాలా? మళ్ళీ పెత్తనమే రావాలా? భూ కబ్జాదారులు పెత్తనమే రావాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలి. ఈ భూ కబ్జాదారులు, పెత్తందారులు, ఈ పేదవాడికి వ్యతిరేకించే వాళ్ళందరూ వచ్చినారంటే ఈ స్కీములంతా తీసేవాళ్ళ, అప్పుడే మేము బాగుంటుందనే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ మీకందరికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే, దళితుల్ని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే కార్యక్రమం చంద్రబాబు సృష్టి చెప్పపోతే అనుకుంటున్నాడు. చంద్రబాబు ఏదేదో మాట్లాడుకుంటున్నాడు. మా పైన అప్పుడే అట్నే ప్రేమ చూపిస్తున్నాడు. అసలు నేను ఇప్పుడు అడుగుతున్నాను, చంద్రబాబు నువ్వు ఎస్సీలు చేసింది ఏం చెప్తావు? రెండోది ఏమంటావు? మాటెత్తే సప్లాన్ అంటావు, ఎస్సీ సప్లాన్ అంటావు, ఎస్టీ సప్లాన్ అంటావు, అదేవిధంగా బీసీ సప్లాన్ అంటావు. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను సమితి అధ్యక్షుడిగా, సర్పంచ్గా, నేను ఎమ్మెల్యే కూడా పనిచేశా. ఈరోజు అంటున్నాను, నేను సప్లాన్ని చెడ్డగా మాట్లాడలే. నువ్వు నీ పరిపాలనలో సప్లాన్ ఉండేటప్పుడు ఒక ఊరిని సెలెక్ట్ చేసుకుంటే మీ వాళ్లే ఎస్సీ పేరు చెప్పి బినామీల పైన ఒక ఊరికి 2కో 3కో లోన్ ఇచ్చుంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎస్సీ ఇళ్లకి, ప్రతి ఎస్టీ ఇళ్లకి, ప్రతి బీసీ ఇళ్లకి, ప్రతి ఓసీ ఇళ్లకి ఈ విధంగా
అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 1 లక్ష నుంచి 15 లక్షల వరకు లబ్ధి పొందినటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. మీరు బినామీ పైన పెట్టినారు, సప్లైన్ అంటావు, ఎస్సీలు అంటావు. పోనీ నీ జీవితంలో 1 సెంటు భూమి ఎస్సీలకి ఇచ్చుంటే చెప్పు. పోనీ నీ జీవితంలో బరియల్ గ్రౌండ్ లేకుండా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి బరియల్ గ్రౌండే లేదు, 75 సంవత్సరాలుగా బరియల్ గ్రౌండ్ లేకుండా అవసరపడుతున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేమే ఆయన్ని రైజ్ చేసినాము, సార్ బరియల్ గ్రౌండ్ అవసరం సార్, మాకు 70 సంవత్సరాలు కూడా స్వతంత్రం వచ్చి కూడా మాకు బరియల్ గ్రౌండ్ లేదు సార్ అంటే వెంటనే యాక్ట్ చేసి ఇప్పుడు ఒక యాక్ట్ తీసుకుని ఇచ్చాడు. కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, 1 ఎకరా వరకు బరియల్ గ్రౌండ్ తీయమన్నాడు. ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అలర్ట్ చేస్తూ, గవర్నమెంట్ లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేసి కంపల్సరీగా ఇవ్వమన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చరిత్ర. నువ్వు ఎక్కడైనా ఒక బరియల్ గ్రౌండ్ ఒకరికి ఇచ్చినావా? పోనీ భూ పంపిణీ కార్యాలు ఏదైనా చేసావా? ఏదో నేను 4 లక్షలు ఇండ్లుగా ఇచ్చినామని ఎవరికి ఇచ్చినావు? 4 లక్షల ఇండ్లు. నిజంగా ప్రస్తుత తరఫున చెప్తున్నా, ఈనాటికి జ్యోతికి టీవీకి 4 లక్షల ఇండ్లు ఇచ్చినాను అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ 4 లక్షల ఇండ్లు ఎవరికైతే ఇండ్లు ఉండదో, ఎవరికైతే ఇంటి పక్కన భూమి ఉందో వాళ్ళ సామాజిక వర్గానికి ఉన్నవాడికి ఇచ్చినావు కానీ లేని వాడికి ఎక్కడ కానీ 10 సెంట్లు భూమి ఇచ్చిందా? ఎక్కడ లేఅవుట్ చేసి ఒక 5 ఇండ్లు కూడా ఇచ్చి కట్టిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. నీకు ఇండ్లు ఇచ్చినా కడుపుమంట, ఇంగ్లీష్ మీడియం వచ్చినా కడుపుమంట, పేదవాడు బాగుపడతాడన్నా కడుపుమంట. ఏంటో నీ కడుపుమంట నాకు అర్థం కల. నువ్వు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినావు, ఇదే నీకు లాస్ట్ ఎలక్షన్. దీంతో నువ్వు చరిత్ర పూర్తిగా వెళ్ళిపోతావు. జగన్మోహన్ రెడ్డిని అందరూ ఓటైనా షర్మిలమ్మని ఆయన షర్మిలమ్మ కూడా నేనే చేసినాను, నేనే సపోర్ట్ చేస్తానంటావు. ఆమెని వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటిని 2గా చేసే కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలకి స్వస్తి చెప్పాల్సిందిగా జనాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, పేదవాడు అనేవాడు, బెనిఫిట్ పొందిన వాళ్ళు ఏ క్యాస్ట్ ఉన్నా ఆ ఓటు ఆయుధం జగన్మోహన్ రెడ్డికే పోతుంది. అందుకే జగనన్నని అందరూ కూడా సింహం అంటాము. నువ్వు కలుపుకొని పోవాలి, ఇది కూడా గుంపులుగా దోలాలంటావు. సింహం కనబడితే గుంపులు ఎట్టబోతుందో దాన్ని మీరు ఆలోచించుకొని మీరు ఉండాల్సిందిగా చంద్రబాబు కూడా విజ్ఞప్తి చేస్తూ, చాలా బాధేస్తున్నది. నేను ఇంతసేపు మాట్లాడినాను, మీకుండా ఒక దళితుడి పైన ఎక్కడికి వచ్చినా దళితుల గురించి మాట్లాడతాడు. అసలు దళితుడికి నువ్వు ఏం చేసినావు చెప్పమంటే అది చెప్పడు. పోనీ ఇప్పుడు కూడా లాస్ట్లో మేము గడప గడప ప్రోగ్రాం పోయినాము. నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే, నీకు జ్ఞానం ఉంటే, నువ్వు ముఖ్యమంత్రికి నీకు అర్హత కానీ ఉండుంటే మేము గడప పోతే మీ సామాజిక వర్గం కూడా నన్నైతే బ్రహ్మాండంగా దగ్గర నిలిపి ఇంటింటికి రమ్మన్నారు. కానీ అక్కడక్కడ పూతల పట్టి కొన్ని దగ్గర ఈ ఎస్సీలు ఎమ్మెల్యేలు పోతే ఆ ఊరు వచ్చి బయట వస్తే పేడ కలిపి పూర్తిగా మేము పోయినామని ఆ రోడ్లో కూడా పేడ కలిపి పసుపు కుంకుమ వేసినారు. నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక మాట వాళ్ళని ఇది చేసింది తప్పు అని ఏమైనా చెప్పినవా? మా మనోభావాన్ని దెబ్బతీస్తే చంద్రబాబు నువ్వు. అదే ఆదినారాయణ రెడ్డి ఎంత గలీజ్గా మాట్లాడినట్టు మా పార్టీ నుంచి నీ పార్టీకి వచ్చి మేము గుడ్లు వేసుకోము, చదువు రాదు, తలస్నానం చేయలేని మాట్లాడినప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఒక పవిత్రమైన సీట్లో కూర్చొని నువ్వు కనీసం ఆదినారాయణ రెడ్డిని ఏమైనా దండించినవా? ఇంకా చెప్పాలంటే నీ పార్టీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలకు చదువు రాదు. ఇంకొక ఆయన చెప్పినాడు, ఆయన దివాకర్ రెడ్డి, 5,000 రూపాయలు వాళ్ళ ముఖాన్ని ఇసిరేస్తే ఓట్లేస్తారు ఈ దొంగ నా కొడుకులకి ఎందుకు అన్నాడు. దాన్ని ఏమైనా ఖండించినవా? నువ్వు ఎస్సీలకు పరమ శత్రువయ్యా. నువ్వు ఎన్ని చేసినా నీకు ఎస్సీలు ఓటు వేయరు. ఎవడెవడో తీసుకొని వస్తావు. ఆ ఎస్సీలు కూడా ఎన్ని కోట్లు ఎక్కువ ఉండదు వాళ్ళని పెట్టుకొని వస్తావు. వాడి రాష్ట్రవాడా లేదా ఈ దేశంవాడా లేక వేరే దేశంవాడా అని కూడా చూడు. అటువంటి క్యారెక్టర్ నువ్వు పెట్టుకొని నన్ను పట్టుకొని బానిసంటవా? నీకు చిన్నప్పటి నుంచి నీతోనే తిరిగినా, మనమందరూ ఒకే ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్నాము. నా క్యారెక్టర్ నీకు తెలుసు. ఆ రోజు నేను నా పైన ఎవరు పోటీ అయిపోతే సమితిలో ఒక మున్సామప్ప అని అతని ఎమ్మెల్యేని తీసుకొని నా పైన పెట్టించినావు. మా 4 మండలాల్లో నా పైన పోటీ వేసేదానికి ఎవరు ముందుకు రాలా. అతను పెట్టిస్తే డిపాజిట్ కూడా పోయింది. మళ్ళీ వెంటనే వచ్చినావు. వెంకటస్వామి అని రోసే అని వాళ్ళు డిస్టిక్ ఆఫీసులు ఉంటే ఎస్సీలు వాళ్ళని నా దగ్గర పంపించి మా భార్య పైన డబ్బేస్తాము, నారాయణ స్వామిని జిల్లా పరిషత్ మెంబర్ చేస్తాంటే అప్పుడైనా నేను ఓడి ఉంటే నా దగ్గరికి వచ్చి ఉంటారా? ఆయన క్యారెక్టర్ నాకు నచ్చదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు పట్టుకునేది లేదు.
మాది కూడా వాళ్ళ గ్రామానికి సంబంధించిన బంధువులు ఉండరు, మమ్మల్ని నీచాతి నీచంగా చూస్తాడు, నేను రానని చెప్పిన. మళ్ళీ ఏం చేశాడు, మీకు 67 మందిని జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అంత కోవట్లు వచ్చి చేరినారు, చంద్రబాబు కోవట్లే వచ్చి మళ్ళీ చేరినారు. మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినా, ఇప్పుడు అది చెప్తే మళ్ళీ నా పైన ఆయనకి ఎక్కడ సీరియస్ అవుతాడో నాకు తెలియదు. వద్దు సార్ వాళ్ళని చేర్చొద్దు సార్ అంటే, అన్నా మనకు వచ్చినారులేనా చేద్దామన్నాడు. చేరి 67 మంది వస్తే కోవట్లు మళ్ళీ తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన కోవట్లు అంతా మళ్ళీ వెళ్ళిపోయినారు. మళ్ళీ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు ఇచ్చి మమ్మల్ని గలీజ్గా మాట్లాడించే కార్యక్రమాలు చంద్రబాబు చేస్తున్నాడు. దీనికి స్వస్తి చెప్పకపోతే మాత్రం చరిత్రహీనుడైపోతాడు చంద్రబాబు నాయుడు. డబ్బుకి ఓటు కొనలేవు, ప్రేమకి మించిన డబ్బు ప్రపంచంలో ఏది లేదు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత అవినీతిగా సంపాదించినా డబ్బు ఉండే ఈ ఇల్లు సుఖ సంతోషం ఉండదు. డబ్బు ఎప్పుడు మనిషిని బాధిస్తుంది, ప్రేమ ఎప్పుడు మనిషిని ముందుకు తెస్తుంది. ఆ ప్రేమకుండే శక్తి ప్రపంచంలో దేనికి లేదు, ఆ విద్యకుండే శక్తి ప్రపంచంలో దేనికి లేదు. కాబట్టి మా ప్రెస్ వాళ్ళకందరూ కూడా నా దండం ఏమంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా మంది మాట్లాడినారు, మాకు ఫ్రీగా ఇచ్చుంటే బాగుండేదని. ఎందుకంటే నా పైన కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు. జగన్ అన్న కేబినెట్లో ఫ్రీగా ఇస్తానంటే నారాయణ స్వామి దానికి అడ్డుపడినాడని ఎవరు క్రూరులు వచ్చి మీకు ఎవరికో చెప్పేస్తున్నారు. అక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ చెప్తాను, ఇది నేను చెప్పకూడదు కూడా. 5 సెంట్లు ఇద్దామా 3 సెంట్లు ఇద్దామా అని మా డిస్కషన్ రావటం జరిగింది. 3 సెంట్లు ఇస్తే ఖచ్చితంగా బాగుంటుంది వాళ్ళకంటే, అప్పటికే నాకు వచ్చింది 1.5 సెంటు పేదవాళ్ళకి ఇచ్చారు, మన ప్రెస్ వాళ్ళకి కానీ 3 సెంట్లు ఇస్తే దీన్ని బాగా రాయాలా ఈనాడు జ్యోతి టీవీలో, కూడుగుడ్డు లేని వాడికి మాత్రం 1.5 సెంట్ ఇచ్చినావు, ప్రెస్ వాళ్ళకి నీకు సపోర్ట్ చేస్తారని వీళ్ళకి ఫ్రీగా 3 సెంట్లు ఇచ్చినామని మాట్లాడతాడని నాకు వస్తే అప్పుడు చెప్పిన, సార్ ఏదో ఒక నేనే చెప్పినాను, ఓపెన్గా చెప్తున్నా, నేను మీకు అడ్డంగా మీకు చెడ్డగా చెప్పాలని చెప్పలా. 3 సెంట్లు ఇస్తున్నారు సార్, ఏదో నామినల్ రేట్ ఏంటంటే 60% ప్రభుత్వం భరిస్తుంది, 40% వాళ్ళు భరిస్తారు, వాళ్ళకి చేద్దాం లేని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా నా పైన బుద్ధి తెలినారు. ప్రెస్ వాళ్ళు నన్ను ఎప్పుడు ఒక మాట అనేది, నేను ప్రెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చినాను, నువ్వు కావాలంటే నా నియోజకవర్గం అంతా కనుక్కోండి, నేను ప్రెస్ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నా. ఇప్పుడు కాదు, నేను మొదటి నుంచి ఇళ్ల స్థలాలు ఇచ్చినవాడు, సత్యవేళ్ళు ఉండేటి కూడా అందరూ ప్రెస్ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన, మళ్ళీ ఇక్కడికి వచ్చిన అన్ని ప్రెస్కి ఇచ్చిన. ఎందుకంటే నేను డబ్బు ఇవ్వనంటే నువ్వు తలబట్టుకున్నావు. ఎట్లా అయిపోయిందంటే వ్యవస్థ, నాకు కెమెరాలు కూడా రావు, నేను పోతుంటే కెమెరా పట్టరు, నా కెమెరా పట్టేది నా ప్రజలే, నా కెమెరాని మా వృధువులో పెట్టుకునేది నా పేదవాళ్ళే. కాబట్టి నేను నీతికి నిజాతికి నిలబడి పనిచేసేవాడు కానీ అవినీతికి నేను పని చేయను. ఆయన ఏందో ఎంక్వైరీ చేస్తారంట, నేను చౌరాలు పెట్టేసినానంట, దానికి ఏదేదో చేస్తారంట. సరే మీరేదో అడగాల్సింది అడగండి. ఇప్పుడు సరిమిలమ్మ విజ్ఞతకు వదిలేస్తుందా? దయచేసి మంచి క్వశ్చన్ వేసినావు. సరిమిలమ్మ రాజశేఖర రెడ్డి కూతురు, అది ఊరు కాదనరు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు, రాజశేఖర రెడ్డి యొక్క ఆయన యొక్క చరిత్రని ఆకాశాన్ని తీసుకుని పోయి ప్రజల గుండెల్లో శాశ్వతంగా పెడతా ఉన్నాడు. ఇదే శర్మిలమ్మ రాజశేఖర రెడ్డి బతికుంటే కాంగ్రెస్ మొక్కన ఉమ్ముతుందని చెప్పింది శర్మిలమ్మ ఆమె. ఇదే శర్మిలమ్మ మా నాయన చనిపోతే ఎఫ్ఐఆర్ కట్టినారని చెప్పింది ఆమె. దేంట్లో మాట్లాడినా కాంగ్రెస్ని పతనం చేయాలని మాట్లాడింది ఆమె. ఈరోజు అట్ట ఆమె పోయి జగనానికి ఎవరెవరు వ్యతిరేకుండా వాళ్ళకంతా ఇచ్చుకుంటూ తిరుగుతూ పోయి ఈ విధంగా ఏదో ఒకటి చెప్పాలని చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాము. జన్మలో ఒక తల్లి అన్నదమ్ములుగా ఇంకొక అన్న చెల్లి ఇంకొక జన్మలో పుట్టరు. ఆమె నిశ్చితార్థానికి కూడా తన బిడ్డ కొడుకు నిశ్చితార్థానికి పిలిస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య పోయినారు. జగనన్న నిలుచుకొని ఆమె శర్మిలాని వాళ్ళ పెద్ద కూతురు మాదిరిగానే చూసింది. నేను డీప్గా మాట్లాడదలుచుకో, ఎందుకంటే నాకు 35 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ నాయనతో కూడా నాకు 72 నుంచి సంబంధాలు అంటే ప్రేమ నా పైన ఉండింది. నేను ఓటికి 2 తూర్లు ఓడినా కానీ కంటిన్యూగా ఇస్తున్నాడు. 4 పర్యాలు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. నాన్ లోకల్ సార్, నేను అక్కడ వద్దు సార్, నాకు అది అంతా బీసీలు ఉండరు, అప్పుడు బీసీలు ఉండరు సార్, అక్కడ మనకు అంతా తెలుగుదేశం పోయినారు, వద్దంటే కూడా నేను ఎమ్మెల్యే చేసేంత వరకు నిద్రపోనని చెప్పేసి 2004లో నన్ను ఎమ్మెల్యే కూడా చేసింది రాజశేఖర రెడ్డి గారే. ఎవరు
ఆమె విజ్ఞతకు వదిలేసినా నా అడగండి. ఆమె ఎంతసేపు ఎందుకు విమర్శిస్తుంది? కాదు, ఆమె చేసే ఆరోపణ అది వచ్చి నీతికి నిజాయితీకి తగిన ఆరోపణ మాత్రం కానే కాదు. ఎవరు ఆమె మేము చేసిన పథకాలే జగనన్న పట్టం వస్తుందండి. వద్దులే సార్ వద్దులే సార్. ఇప్పుడు మనకు ప్రెస్ లేదు, వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు నేను వచ్చినాక చంద్రబాబు నాయుడు నన్ను గెలిపించండి, ఇంత కాస్ట్లీ ఉండే బాటిల్ అంతా తగ్గించేస్తాను, మీకు బాగా క్వాలిటీ ఉండే బాటిల్ తెచ్చిస్తాను, కావాలంటే అది ఇసుక పేరు కూడా నాకు తెలుసు సార్, దయచేసి మీరు నిజంగా నాకు తెలుసు సార్. అది చెప్తే మీకు అది తెలియనోడు ఎందుకు నువ్వు ఎక్సైజ్ మినిస్టర్ అయినావు అంటారు. ఏదేదో పెద్ద కాస్ట్లీ ఉన్నది, అవి తెప్పించి ఫ్రీగా వదులుతాడంట. చంద్రబాబు వచ్చేది మద్యపానాన్ని ఇంకా పెంచి రామారావుని మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తే రామారావు ఆత్మగౌరవాన్ని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ వస్తాను, మద్యపానాన్ని వదులుతాను, అందులో ఏమన్నాడు? లేదు, నేను డైవర్షన్ కల్లా చంద్రబాబు శర్మిలమ్మ ఒకటే, చంద్రబాబు భువనేశ్వరమ్మ పురంధేశ్వరమ్మ ఒకటే, చంద్రబాబు కాంగ్రెస్ ఒకటే. ఇప్పుడు చంద్రబాబు పాపం మన ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటున్నాడు. అయ్యా నన్ను ఎట్టన గెలిపించేయి, నా పైన ఉండే కేసులను తీసేయి, నేను తట్టుకోలేను, ఆ కోర్టులు కూడా ఏదో 70A అన్నాము, అది కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, అది తప్పు చేసిన వాళ్ళకి అది వర్తించదు అంటున్నాడు. ఎట్నో నాకు చేసి నన్ను కాపాడు తండ్రి, నువ్వు కూడా వస్తే చాలు, పవన్ కళ్యాణ్కి 10-20 ఇస్తాను, నీకు ఒక 10-20 ఇస్తానని పోయి ఈ పొద్దు పోయినాడు. పదవి దాహం, డబ్బు దాహం తప్ప చంద్రబాబుకి ప్రజల దాహం ఏమైనా ఉండదు సార్. నీకు అర్థమే కాల. ఇంక నేనేం నీ పేరేం పేరా? కాదు కదన్నా, నేను నిజాలు మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు, షర్మిలమ్మ, సోనియా గాంధీ అందరూ కూడా ఎట్ట తయారైనారంటే, జగన్మోహన్ రెడ్డి ఎవ్వడు చేయనప్పుడు ఇండియాలో చేయని ఈ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఇచ్చాడు, ఈ విధంగా ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్ ఇచ్చాడు, హెల్త్కి ఇంపార్టెంట్ ఇచ్చినాడు, మహిళా లోన్లు దోస్తున్నాడు, ఏమని పోయి అడగలుగుతామని ఒక దృక్పథంతో అందరూ ఒకటి ఆయన పోవాలని ఆలోచనతో ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు సార్ సపోర్ట్ చేస్తున్నాడా? మీరే చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాలన్నా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు సపోర్ట్ చేసిన పార్టీ పెట్టినాడా? ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించిన అతని పైన ఉండే ప్రేమ వాళ్ళు, సినిమా చూసేవాళ్ళు అందరూ కూడా ఇది సినిమా కాదు కదా, ఆయన పవన్ కళ్యాణ్ పెట్టి నేను ముఖ్యమంత్రి నన్ను చేయండి, నేను వచ్చినాక ఈ మార్పులు తీసుకుని వస్తానని చెప్పి జనాలు నమ్ముతారు. నన్ను ఏమి వద్దు, 2 సీట్లు ఇస్తే కూడా పర్లా, చంద్రబాబు రావాలా, జగన్మోహన్ రెడ్డి పోవాలంటే ఏం మాట్లాడాలా? ఎందుకు చేయనండి? ఎందుకు ఒకటి మనం చెప్పేది నీకా, నేను ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను ఏదో అవినీతి పరుడని చెప్పి మారిస్తే బాధపడాలా, ప్రజల్లో నాకు బలం లేదని మారిస్తే బాధపడాలా. ఎవరు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి హృదయంలో నాకుండే స్థానం నేను ఇక్కడ చెప్పేది మంచిది కూడా కాదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి, ప్రజల్లో మమేకంగా ఉన్నాను కాబట్టి ఆయన ఎంపీగా పోమంటే నేను ఇది చెప్పకూడదు ప్రెస్లో. నేను ప్రజలతో ఉన్నాను సార్, ప్రజలతోనే మమేకం అవుతాను, ప్రజలకి ఇంతవరకు ఇప్పుడు చేసిన పనుల కన్నా ఇంకా కొంత ఉంది సార్, అది చేసి నేను వదులుకుంటాను సార్, ఏజ్ అయిందని నేను చెప్తే ఏంది నేను చెప్పేది నీకు అర్థం కాలేదా? నాకు ఎమ్మెల్యే కావాలి సార్ అని నేను నా సొంత రిక్వెస్ట్ని అడుక్కున్నా, సరేనా నువ్వు అట్నే పోయినా అని చెప్పాడు. మళ్ళీ మారుస్తాడు, అది మీ యొక్క ఆలోచన విధానంలో ఉంటే ఏం చేయాలా? ఒకటి మాత్రం నిజమండి, ఏ పార్టీలో ఉన్నా ఈ మాట అంటే మళ్ళీ మీరు హెడ్లైన్స్ పెడతారు. ఏ పార్టీలో ఉన్నా ఉన్నవాడు మనస్తత్వం వేరే, లేనివాడు మనస్తత్వం వేరండి. ఇంకా దాన్ని బట్టి నేను తెలుసు. దళితుల్ని జగన్మోహన్ రెడ్డి తన హృదయంలో పెట్టుకుని దళితుల్ని దగ్గర చేర్చిన దానికి ప్రతి ఒక్కరూ ఉన్న వాళ్ళంతా ఏ పరిస్థితులు ఉండరు. ఏమి వాళ్ళ దగ్గర చేసి కూలి ఎవరు చేస్తారంటాడు, కోత ఎవరికి వస్తారంటారు, మాలోళ్ళు చదువుకుంటే పలకలు కొట్టేది ఎవరంటారు, మాదిగోళ్ళు చదువుకుంటే షూ మేకర్లు ఎవరంటాడు, మళ్ళీ చేనేత కార్మికులు చదువుకుంటే మన గుడ్లు నేసేది ఎవరు అంటారు, నాయ బ్రాహ్మణులు చదువుకుంటారంటే మనకు కటింగ్ చేసేది ఎవరు అంటారు, రజకులు చదువుకోవాలంటే మనకు కంప్లీట్గా మన గుడ్లు ఉడికేది అంటారు, యాదవాసి చదువుకోవాలంటే మనకు
అన్ని పనులు జంతువులు మేపి మనకు ఆహారం తెచ్చిచ్చేవాళ్ళు ఎవరంటారు? ఇటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడాలా? నేను పుట్టినప్పటి నుంచి పేదవాడికి పుట్టినాను సార్. భూమి ఒక చెంటు భూమి లేని వాడిగా పుట్టాను సార్. మా అమ్మ నాయన చదువులేదు సార్. నేను ఒక కుగ్రామంలో పుట్టినాను సార్. నేను 7వ తరగతి చదివినప్పుడే తిరుగుబాటు చేశాను సార్. 7వ తరగతి చదివినప్పుడే నేను తిరుగుబాటు చేసిన. మా ఊర్లో పెండ్లి చేసుకుంటే ఎస్సీలు అది ఊర్లో పోయి చెప్పలేదని మమ్మల్ని వెలివేశారు. మా వాళ్ళే జేడాలు చేసుకున్నాను. నేను అటువంటి పరిస్థితులు వచ్చినోడు. నేను నా కొన ఊపిరి ఉండేంత వరకు పేదవాడు ఏ జాతి అయినా అతని కోసం పరిచిస్తా. జగనన్నని నేను ప్రాణం ఉండేంత వరకు నాకు ఎన్నైనా జరిగినాయి. ఒకవేళ మీరు చెప్పినట్టు రకరకాలకు కూడా కొంతమంది నా పైన కూడా పడి ఉన్నాయి. సత్యంత వరకు నా శరీరం ఉండేంత వరకు వేరే పార్టీకి పోను. అదేదో మీకు అదేదో కొత్త వద్దులే, ఆ కొత్త అన్నారా? ఆ లిస్ట్ ఇవ్వండి, నేను ఎంక్వైరీ చేసి ఎందుకు పెట్టినామనేది నీకు కనుక్కొని చెప్తాను. ఇప్పుడు కాదండి. నేను సార్ నేను మా పార్టీలో కోవిడ్లు ఉండరన్నా. చంద్రబాబు పార్టీలో 67 మంది మేము గెలిస్తే 14లో కోవట్లు ఒక 23 మందిని పంపించాడు. వాళ్ళు తెలుగుదేశం కోవట్లు, కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళని పంపించాడు. అక్కడ 67 వచ్చే లోపల గవర్నమెంట్ రాకపోతే మళ్ళీ వాళ్ళు చంద్రబాబుతో కలిశారు. అక్కడ మమ్మల్ని ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా గలీజ్గా మాట్లాడినారు. ఆ కోవట్లని మళ్ళీ మనం ఆ కోవట్ల యొక్క మనస్తత్వాన్ని మనం మార్చలేమని చెప్తుండా.